సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి రిలేటెడ్గా పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మరొక డిఎస్సికి సిద్ధం, ముందుగా రేషనలైజేషన్, ఉద్యోగోన్నతులకు ఏర్పాట్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. నేడు ఉపాధ్యాయ సీనియారిటీ జాబితా విడుదల అంటూ కూడా మనకి పబ్లిష్ చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మరొక డిఎస్సి ప్రకటించి నియామకాలు జరపాలని నిర్ణయించింది. దానికి సంబంధించిన కసరత్తు చేస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అన్ని జిల్లాల నుంచి ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటుగా రానున్న మే జూన్ నాటి వరకు కూడా ఏవైతే ఉద్యోగ విరమణ ద్వారా ఖాళీలు ఏర్పడుతున్నాయో కేటగిరీల వారీగా సేకరించనున్నారు. ఆ మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లా ఎంఈఓల నుంచి సమాచారం సేకరించారు. ఆ వివరాలను డైరెక్టర్ కార్యాలయానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే 2025 డిఎస్సికి సంబంధించి 680 పోస్టుల భర్తీ చేశారు. ఏటా డిఎస్సి జరుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన విషయం విదితమే. గత డిఎస్సిలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కేవలం 93 పోస్టులు మాత్రమే ప్రకాశం జిల్లాలో మనం చూసాం. ఈసారి ఆ కేటగిరీ పోస్టుల సంఖ్య పెరుగుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. పశ్చిమాన ఉపాధ్యాయుల కొరత, ప్రస్తుతం ప్రమోషన్ల ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఎవరైతే సీనియర్ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ కింద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసుకుని బిఎడ్కి సంబంధించి పేపర్ 2 కూడా క్వాలిఫై అయినట్లయితే సీనియర్ ఎస్జిడీలు అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోషన్లు అయితే పొందుతూ ఉన్నారు. దాంతోపాటుగా ఉద్యోగ విరమణ పొందిన ఖాళీలన్నీ కలుపుకున్నట్లయితే వందలాది పోస్టుల ఖాళీగా ఉన్నట్లు మనకి ఇక్కడ జిల్లాల వారీగా తెలుస్తోంది. బుధవారం తొలి జాబితా ప్రకటిస్తారు. అభ్యంతరాలుంటే సరిచేసి మార్చి 15న రెండవ జాబితా విడుదల చేస్తారు. నెక్స్ట్ మార్చి 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తారు. ఉన్న ఖాళీల్లో 70% పోస్టులు అనేవి ఇక్కడ ప్రమోషన్ల ద్వారా భర్తీ కాగా మిగిలిన 30% పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారనే పాయింట్ని కూడా ఇక్కడ మనకి హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ 2026లో ఉద్యోగ విరమణ, పదవి విరమణ ఇవన్నీ అంశాలని దృష్టిలో ఉంచుకొని అన్ని కేటగిరీల్లో కూడా ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డైట్, బిఎడ్, బీపీఈడి కాలేజీల బలోపేతం అంటూ మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ప్రైవేటు బీఈడి కళాశాలల్లో అక్రమాలకు అడ్డుకట్ట, ఇకపై ప్రతి ఏటా డిఎస్సి ఇస్తాం, శాసన మండలిలో విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ అంటూ మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. ప్రభుత్వ డైట్, బిఎడ్, బీపీఈడి కళాశాలల్లో బలోపేతం చేసే విధంగా విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అధ్యాపకుల కొరతకు సంబంధించి ఖాళీల భర్తీ చేసేందుకు తీసుకున్న చర్యలతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల వివరాలు, ప్రైవేటు ఉపాధ్యాయుల శిక్షణ కళాశాలలో అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పాఠ్యాంశాల సవరణ గురించి శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నట్లుగా దీనికి సంబంధించిన డేటాలో పబ్లిష్ చేస్తున్నారు. మీరు అయితే చెక్ చేయొచ్చు. జూనియర్ కాలేజీల్లో కూడా ఖాళీల భర్తీకి చర్యలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక డైట్కి సంబంధించి, బిఎడ్కి సంబంధించి ఏవైతే ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయో ఆ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేసే చర్యలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. ఓకే గైస్, దీనికి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయండి. డేటా సేకరణకు 20 నెలలు పట్టింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో డేటా లేదు. ఏ టీచర్ ఎక్కడ పనిచేస్తున్నారో కూడా సమాచారం లేదు. ఈ సమాచారాన్ని సేకరించడానికి 20 నెలల సమయం పట్టిందన్న టైప్లో కూడా ఇక్కడ మనకు ఒక ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు. మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇది గైస్ ఆంధ్రప్రభలో పబ్లిష్ అయిన ఆర్టికల్. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈ న్యూస్ కూడా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ మంత్రి లోకేష్ అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి మెయిన్ ఎడిషన్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. అందులోని ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని, జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చిందని, అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని వివరించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు కోరిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానం విద్యాశాఖ మంత్రి ఇస్తున్నట్లు దీనికి సంబంధించిన డేటాలు మీరు చెక్ చేయొచ్చు. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇక చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ 13 జిల్లాలకు సంబంధించి మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయంటే మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు.
పదవి విరమణ, పదోన్నతులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 2026లో ఎంతమంది అయితే రిటైర్ అవుతున్నారో వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పోస్టుల భర్తీ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మాదిరిగా భారీ సంఖ్యలో కాకపోయినా ఖచ్చితంగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జిల్లాకి ఒక 150 నుంచి 100 పోస్టులు అయితే మినిమం, తక్కువలో తక్కువ, బాగా లోలో మనం 100 నుంచి 150 పోస్టుల వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక పోస్టులు ఖాళీగా ఉన్న జిల్లాల్లో ఒక 250 నుంచి 500 వరకు కూడా ఎస్జిడికి సంబంధించిన పోస్టులు ఖాళీలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే 10 నుంచి 30 మధ్య మనకి సబ్జెక్టుల వారీగా పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకు సంబంధించిన న్యూస్ పేపర్లో కూడా డేటా అయితే వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన డేటా కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది. ఇక 7,000 ఆయా పోస్టుల భర్తీ చేస్తామంటూ మంత్రి సంధ్యారాణికి సంబంధించిన డేటా కూడా మనకి ఇక్కడ పబ్లిష్ అయింది, మీరు అయితే చెక్ చేయొచ్చు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.